హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగానే ప్రతి షో కూడా స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్ లేనట్టుగానే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఇది నిజమే కదా, ఇలాగే కదా భార్యాభర్తల మధ్య మనకు చూపించేది, అలాగే మనకు కనిపించేది ఒక విధమైనటువంటి బాండింగ్. కానీ అసలు రియాలిటీలోకి వస్తేనే, వాళ్ళ నోటి వెంట వస్తేనే ఏ రిలేషన్షిప్లో అయినా అవి గొడవలైనా ఏదైనా తెలిసేది. మనకు వీడియోల ముందు అలాగే ఏదైనా కపుల్స్ మధ్య ఉండేటివి ఏదైనా చూపించడం కోసం అందరూ నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం, ఓ వీళ్ళకి లైఫ్ ఏంటి సూపర్గా ఉంది కదా, వీళ్ళు ఎప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారని. కానీ వాళ్ళ అంతటా వాళ్ళు కొన్ని విషయాలు బయట పెట్టినప్పుడే తెలుస్తుంది వీళ్ళ మధ్య కూడా కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటున్నాయి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్గా అయిపోయి విడిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ వాటిని ఎదుర్కొని ఎలా ఉంటున్నారు అనేది అందరూ చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. సో కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సరే, అసలు ఈరోజు ఏమైందో చూసేద్దాం. నిన్న కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వాసంతి వాళ్ళు గెలిచారు మహేష్ వాళ్ళతో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన అంజలి పవన్ వాళ్ళతో వచ్చేసి బ్రిట్టో అలాగే సంధ్య వాళ్ళు గెలిచారు, అంజలి వాళ్ళు ఓడిపోయారు. నెక్స్ట్ వచ్చేసరి నటరాజ్ మాస్టర్ అలాగే శివ్ ప్రియ వీళ్ళకి జరిగితే ఇక శివ్ వాళ్ళు గెలిచారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఓడిపోయారు. ఇక రెండు జంటలు ఉన్నాయి కదా, ఇక వీళ్ళ మధ్య పోటీ ఏంటంటే ఒక స్టార్ అయితే కనిపిస్తుంది. అంటే స్టార్ పెట్టున్నాము మ్యాన్షన్లో, ఎవరైతే ఆ స్టార్ని పట్టుకుంటారో వాళ్ళు ఎవరు ఆడాలో నెక్స్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పగానే బ్రిటో సంధ్య అయితే ఆ స్టార్ని పట్టుకుంటారు. ఇక వాళ్ళు వచ్చేసి మన సోనియా వాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తారు. సోనియా వాళ్ళు ఎవరిని పిక్ చేస్తున్నారు, జాను బానుని పిక్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో స్ట్రాటజీ వాడాను, మిగతా వాళ్ళైతే కొంచెం బాగా ఆడతారు, వీళ్ళు కొద్దిగా ఆడలేరేమోనని ఒక వీళ్ళనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే కొన్నిసార్లు టైం బ్యాడ్ అంటే ఇదే ఏమో. సో మనం పిక్ చేసుకున్న వాళ్ళ చేతిలోనే మనం ఓడిపోయే సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కొన్ని సోనియా అలాగే సిద్ధు బాల్స్ విసిరేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని నెంబర్స్ పెట్టుంటారు, 100, 50, 300 పాయింట్స్ లాగా పెట్టుంటారు. ఆ యొక్క బాల్ వెళ్ళి ఆ హోల్ని అక్కడ హోల్ చేయాలన్నమాట. అక్కడ పేపర్ లాగా అంటించుంటారు, ఆ హోల్లో పడి లోపలికి వెళ్ళిపోతే బాలు, సో ఏ హోల్లో అయితే పడిందో అన్ని పాయింట్స్ వీళ్ళకి వస్తాయన్నమాట. అది అక్కడ గేమ్. ఇక సోనియా వాళ్ళైతే ఒకటి కూడా కొట్టలేకపోయారు, జాను బాను వాళ్ళైతే రెండు కొట్టి వాళ్ళైతే ఈ టాస్క్ని గెలిచారు. నెక్స్ట్ వచ్చేసరికి మన హరీష్ గారు నూకరాజు వాళ్ళకి ఇక లాస్ట్ టాస్క్ అయితే పడింది. ఎవరికైతే ఫస్ట్ నుంచి పడకుండా వచ్చేసిందో వాళ్ళిద్దరికే టాస్క్ అన్నట్టుగా అయిపోయిందనమాట. ఇక కానీ నిజంగానే ఇద్దరు చాలా టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా చాలా చక్కగా ఆడారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక బెల్ట్ లాంటిది వేసుకొని లాగాలి. ఇక నూకరాజు ఎలా ఉంటాడో, హరీష్ గారు ఎలా ఉంటారో అందరికీ తెలుసు కదా. ఇక మన హరిత గారు ఎలా ఉంటారో, ఆసియా ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఇద్దరికి అస్సలు పొంతనే లేదు. వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్. వీళ్ళు కొద్దిగా హైట్లో కానీ వెయిట్లో కానీ అన్నిట్లో కొద్దిగా తక్కువే, కానీ పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అన్నట్టుగా నిజంగా వీళ్ళిద్దరికి స్టామినా చాలానే ఉంది. సో దానికి తగ్గట్టు స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హరీష్ గారు కొద్దిగా లాక్కుంటూ అవేంటంటే ఒక కలర్స్ ప్లేట్స్ లాంటివి తీసుకొని వాళ్ళ యొక్క బాక్స్లో పెట్టుకొని ఉండాలి. బజర్ మోగేసరికి అది టాస్క్. మొత్తానికి ఫస్ట్ హరీష్ గారు అయితే ఆ ప్లేట్స్ తీసుకొని బయటికి ఇసిరేస్తే హరిత గారు ఆ ప్లేట్లో పెట్టున్నారు. కానీ కొంత టైం అయిన తర్వాత నూకరాజు ఒక సైగ చేశాడు, వెళ్ళి ఆ ప్లేట్స్ తీసుకొని మన దాంట్లో పెట్టు అని. ఇక ఆసియా చూడండి, నిజంగానే ఒక చిన్న పిల్లలాగా అనిపిస్తుంది, కానీ కానీ గట్టి ఉడుం పట్టులాగా పట్టుకొని ఆ ప్లేట్స్ని హరిత గారికి ఇవ్వకుండా చాకచక్యంగా ఆడింది. అలాగే హరీష్ గారిని నూకరాజు ఇక ముందుకు వెళ్లకుండా ఆపేశాడనమాట. నిజంగా చాలా మంచి స్ట్రాటజీ వాడాడు. కానీ చివరికి హరీష్ గారు ప్రయత్నం చేసి కాళ్ళతో అయినా వాటిని నెట్టి 3 ప్లేట్లను మళ్ళీ బయటకు నెట్టాడు. కానీ ఇక్కడ హరిత గారు చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఆ బజర్ మోగేసరికి ప్లేట్లు దాంట్లో ఉండాలన్నమాట ఆ బాక్స్లో. ఈమె పెట్టకుండా చేతిలోనే పట్టుకునింది. మొత్తానికి నూకరాజు వాళ్ళైతే గెలిచారు. ఇంకా ఈ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత 5గురికి బ్యాడ్జెస్ వచ్చాయి, 5గురికి బ్యాడ్జెస్ రాలేదు. దీన్ని బట్టి పాయింట్స్ డిసైడ్ చేస్తారు తర్వాత. ఇక దాని తర్వాత వీళ్ళ మధ్య కపుల్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి, సో ఈగో ఫీలింగ్ వల్ల కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కదా, సో వాటిని బ్రేక్ చేయమని మన లవ్ గురి గారు అయితే చెప్పేశారు. ఇక ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక రిగ్రెట్ సిచ్యువేషన్ని అందరితో షేర్ చేసుకొని ఆ యొక్క ఈగోని అక్కడే బ్రేక్ చేసి రావడం అనమాట. ఆ యొక్క
పాంప్లెట్ మీద అది రాసి ఏదైతే వాళ్ళు బ్రేక్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఈగో అని కానీ, కోపం అని కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదైనా కావచ్చు. అది రాసి వాళ్ళు బ్రేక్ చేయాలి. నిజంగానే ప్రతి ఒక్కరి సిట్యుయేషన్ డిఫరెంటేనండి. ఎందుకంటే ఒకరిని ఒకరితో కంపేర్ చేయలేం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా కోపం వచ్చి కొన్ని వస్తువులు పగలగొడుతూ ఉంటాం. దానివల్ల వైఫ్ బాధపడుతూ ఉంటుంది. వైఫ్ వల్ల హస్బెండ్ బాధపడుతూ ఉంటారు. కానీ వీటన్నిటిని అడ్జస్ట్ అయ్యి పోవడమే కుటుంబం అనేది. ఇది తెలియక చాలామంది దీన్ని ఒక చిన్న ఈగో కోసము మనం వాటిని తగ్గించుకోలేక అసలు లైఫ్‌నే స్పాయిల్ చేసుకుంటూ, లైఫ్‌ని ఎండ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామందున్నారు. సో, ఇక అలా కాకుండా కోపాన్ని, ఈగోని గానీ, ఏదైనా కానీ మాట్లాడి సార్ట్ ఔట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ చెప్పిన ఆ యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి నాకు అర్థమైందేంటంటే, సో, ఇప్పుడు వాసంతి వాళ్ళు కళ్యాణ్ వచ్చి బాగా కొట్టేవాడు డోర్స్‌ని వాటన్నిటిని. తన వల్ల వసంతి బాధపడింది. మహేష్, శాంట్రా వాళ్ళు, సో, వాళ్ళు కూడా కోపం వల్లే వచ్చింది. ఇక విడిపోదామని అంజలి వాళ్ళు అనుకున్నారు. కానీ మళ్ళీ భార్య ముఖ్యమా, తల్లిదండ్రులు ముఖ్యమా అంటే ఏ భర్త ఏమీ చెప్పలేడు. సో, మనమే అడ్జస్ట్ అయిపోతూ ఉంటేనే ఒక లైఫ్ మంచి లైఫ్ అనేది వస్తుంది. అదే విడిపోతే ఏమవుతుంది? నలుగురు నవ్వుకుంటారు తప్పితే ఏమీ ఉండదు. ఇక మన నటరాజ్ మాస్టర్ చెప్పినట్టు ఇది కూడా ఫిబ్రవరి 14థ్ అనేది వాళ్ళకి ఒక మెమరబుల్ డే. అది వాళ్ళ పాపకి కేక్ పెట్టేసరికి ఈమెకి నచ్చలేదు. నిజమేనండి. కొన్నిసార్లు వైఫ్‌లు పిల్లల కంటే కూడా మనల్నే ఎక్కువ ప్రేమించాలనుకోవడం కూడా తప్పేమీ కాదు కదా! అలాంటి సిట్యుయేషన్ వాళ్ళది. ఇక సిద్ధు వాళ్ళది ఒక సిట్యుయేషన్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని సోనియా చెప్పినప్పుడు అప్పుడే అర్థమైంది ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనేది. సో, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక హరిత, హరీష్ గారి వాళ్ళది కూడా ఒక ఎమోషనల్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. అసలు పిల్లలే కలగరు అని అన్నప్పుడు నిజంగా అది తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. భార్య అలా మాట్లాడినప్పుడు నాకంటే కూడా నాకు పాపే కావాలి, నేను చచ్చిపోయినా కానీ పాప కావాలని ఆమె అన్నప్పుడు ఆ మాటకు ఆయన కోపం వచ్చి కొట్టాడంట. నిజమే కదా! అది 2 సిట్యుయేషన్స్ చాలా దారుణమైన సిట్యుయేషన్సే. ఓకే. ఈ ప్రోగ్రామ్ ద్వారానే ఒక మంచి డాక్టర్ వాళ్ళకి దొరికి వాళ్ళకి కూడా పిల్లలు పుడితే వీఆర్ సో హ్యాపీ కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ పెట్టుకొని కూడా వీళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ లైఫ్స్‌లో ఏ బ్యాడ్ సిట్యుయేషన్ కలిగినా గానీ భార్యాభర్త అనేవాళ్ళు మాత్రం రైట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే దాని తర్వాత పిల్లలు సఫర్ అవ్వకుండా ఉంటారు. మీరు తీసుకునే ఒక చిన్న డెసిషన్ వల్ల మీ యొక్క కుటుంబం మొత్తం నాశనం అయిపోతది. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే మరీ సూసైడ్ చేసుకోవడం కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి అటువంటి థాట్స్ రానివ్వకుండా ఒక 10 మినిట్స్ కామ్‌గా కూర్చోండి. కోపం కలిగినప్పుడు. సో, ఆటోమేటిక్‌గా అది తగ్గిపోతుంది. లేదంటే మనకు కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.